Class we are going to discuss about one more problem regarding mole concept and stoichiometric calculations and limiting reagent also. So ikkada the question is given that they given a reaction, that reaction is 1 mole of N2 reacts with 3 moles of H2 gives rise to 2 moles of NH3. So from this equation, what the questions they given means, first question, we have to calculate the mass of ammonia produced. అంటే రియాక్షన్ నుంచి మాస్ అంటే వెయిట్, ఎంత వెయిట్ ఆఫ్ అమ్మోనియా వస్తుంది ఎప్పుడు, ఇఫ్ 2 grams ఆఫ్ 2 into 10 to the power of the 3 grams ఆఫ్ డైనైట్రోజన్, అంటే 2 into 10 to the power of 3 grams weight ఉండే నైట్రోజన్ reacts with 1 into 10 to the power of the 3 grams weight ఉండే డైహైడ్రోజన్ తో. ఇక్కడ క్వశ్చన్ లో ఎంత వెయిట్ అమ్మోనియా వస్తుంది, అమ్మోనియా అనేది ప్రోడక్ట్ ఎంత వస్తుంది తెలియాలి అంటే ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పా, దేని వల్ల ఏ రియాక్టెంట్ వల్ల ప్రోడక్ట్ వస్తుందో తెలియాలా, దేని వల్ల ప్రోడక్ట్ వస్తుందో ఆ రియాక్టెంట్ ని లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో ఫర్ దట్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్. ఆ లిమిటింగ్ రియేజెంట్ కనుక్కోవాలంటే మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పా. ఫస్ట్ ఏం చేయాలా, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 ఫస్ట్. హౌ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలేదు కాబట్టి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, గ్రామ్స్ అంటే వెయిట్. సో నైట్రోజన్ యొక్క వెయిట్ 2.00 into 10 to the power of the 3 grams ఉంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఫార్ములా నార్మల్గా ఏమి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఫ్రమ్ ది క్వశ్చన్ దే గివెన్ దట్ వెయిట్ 2.00 into 10 to the power of the 3 grams by gram molecular weight. So what is the atomic weight of nitrogen? Normally 14, 2 nitrogens are there, 14 into 2 అంటే ఏమవుతుంది 28 grams కాబట్టి by 28 వేల. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేస్తే, సో 28 2 పాయింట్ తర్వాత ఇన్ని జీరోలుగా నెగ్లిజిబుల్, 10 క్యూబ్ అలా ఉందండి. సో 0.00, సో 28 7 జార్ 7 8 56 7 14 19. సో 0.07196, సో 4 మిగులుతుంది, 0 పెడతాం. 28 1 జార్ 28 12 మిగులుతుంది, మళ్ళీ 0 పెడతాం. సో 28 into 4 వేసామనుకోండి, సో 4 8 జార్ 32, 4 2 జార్ 8 11. సో నియర్ బై, సో 112. సో ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్ 0.0714 నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది వస్తాయి. ఓకేనా. ఇంటూ ఏముంది ఇక్కడ 10 క్యూబ్ ఉంది, 10 క్యూబ్ ఇది అంటే 1000తో మల్టిప్లై చేసి ఏం రాయొచ్చు దీన్ని అంటే 1 2 3 71.4 మోల్స్ వస్తుంది. ఓకేనా. 10 to the power of 3తో మల్టిప్లై చేస్తే. ఓకే. ఇది దీని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2. Then we have to calculate number of moles of H2 చూద్దాం. Number of moles of H2 is again weight by gram molecular weight. The weight given that 1 gram ఇచ్చారు 1. So 1 into 10 to the power of 3 by gram molecular weight కావాలి. హైడ్రోజన్ H2 అటామిక్ వెయిట్ 1 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 2. ఓకేనా. సో బై 2, సో ఏమవుతుంది ఇది 0.5, 1/2 అంటే 0.5, 10 క్యూబ్ అవుతుంది. ఒక పాయింట్ తీసేస్తే 5 into 10 స్క్వేర్ అవుతుంది. 5 into 10 స్క్వేర్ అంటే 100. ఇప్పుడు ఏమవుతుంది 500 మోల్స్. ఓకేనా. అంటే ఈ రియాక్షన్ ని చూస్తే, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 ఏమో 71.4 మోల్స్ వచ్చింది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఏమో 500 మోల్స్ వచ్చింది. సో ఆబ్జెక్టివ్ పరంగా అయితే స్టాకియోమెట్రిక్ నెంబర్లు వేసుకునేస్తాం, ఇక్కడే తెలుస్తుంది ఇదే ఆన్సర్ వస్తుంది. థియరీ పరంగా కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి కాబట్టి
we will extend something. Okay na, we will extend some more this problem to get 4 marks. కాబట్టి ఇక్కడ సరే 71.4 moles ఆఫ్ నైట్రోజన్ వచ్చింది, 500 moles ఆఫ్ H2 వచ్చింది. కానీ మరి క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో నార్మల్గా ఏమున్నాయి, 1 mole ఆఫ్ N2కి 3 moles ఆఫ్ H2 అవసరం అవుతుంది. అంటే 1 mole ఆఫ్ N2 రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ H2 రియాక్ట్ అవుతారు. కానీ మనకి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ వచ్చింది, 71.4 moles ఆఫ్ N2కి ఎన్ని మోల్స్ రియాక్ట్ అవ్వాలా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2. ఇది క్వశ్చన్ మార్క్ అనుకుంటే అప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఈజ్ ఈక్వల్ టు 71.4 into 3 అవుతుంది. సో 3 4 జా 12. ఓకేనా, 3 1 జా 3 అంటే 4, 3 7 జా 21, 214.2 moles వచ్చింది. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అంటే 71.4 moles ఆఫ్ నైట్రోజన్కి ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అవసరం అవుతుంది, 214.2. కానీ మనకి ఇక్కడ ఎన్ని మోల్స్ వచ్చింది, 500 moles వచ్చింది. కానీ ఎంత రియాక్ట్ అవుతుంది, 214.2 మాత్రమే. అంటే రిమైనింగ్ 285.8 moles అనేది రియాక్ట్ కావట్లే, అంటే రియాక్ట్ అవ్వట్లేదు, 50% కూడా అవ్వట్లే. కాబట్టి ఏది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది, నైట్రోజన్. ఏమవుతుంది ఇక్కడ, నైట్రోజన్. అర్థమవుతుందా, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2 ఎంత వచ్చింది, 500 moles. కానీ రియాక్షన్లో మనకు ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ మాత్రమే రియాక్ట్ అవుతుంది, 214.2 moles మాత్రమే. అంటే 500లో 214.2 moles మాత్రమే రియాక్ట్ అవుతున్నాయి, రిమైనింగ్ అంతా అన్రియాక్టెడ్. సో కన్సూమ్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ లిమిటింగ్ రియేజెంట్. సో వాట్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్ హియర్, నైట్రోజన్. అంటే ప్రోడక్ట్ అమ్మోనియా ఈస్ డిపెండ్స్ అపాన్ నైట్రోజన్ ఓన్లీ. ఓకే, సో therefore the limiting reagent is N2. So ammonia depends on nitrogen. Ammonia depends on nitrogen. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో దీన్ని చేద్దాం, ఎలా కనుక్కుంటాము, నైట్రోజన్ యూజ్ చేసి కనుక్కోవాలి. సో ఈ రియాక్షన్ రాసుకుంటే నార్మల్గా 1 mole ఆఫ్ నైట్రోజన్ అమ్మోనియా కావాలి, ఎందుకంటే అమ్మోనియా దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి. సో రియాక్షన్ నుంచి చూసుకుంటే 1 mole ఆఫ్ N2కి 2 moles ఆఫ్ NH3 ప్రొడ్యూస్ అవుతుంది దీని నుంచి. ఓకేనా, ఇది మన క్వశ్చన్లో 70 నార్మల్గా 1 mole ఆఫ్ N2 తీసుకుంటే gives rise to అమౌంట్ అంటే వెయిట్ రూపంలో రాయాలి దీన్ని, అమ్మోనియా. సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NH3, నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, 3 ఉన్నాయి అంటే 17, ఇక్కడ 2 ఉన్నాయి అంటే 17 into 2 ఏమవుతుంది, 34. కాబట్టి వెయిట్ రూపంలో రాస్తే, ఎందుకంటే మన క్వశ్చన్ అమౌంట్ అంటే మాస్ అంటే వెయిట్ రూపంలో కనుక్కోవాలి. కాబట్టి నార్మల్గా 1 mole ఆఫ్ N2 అనేది gives 34 grams ఆఫ్ NH3. Okay, then 71.4 moles of N2 produces how much weight of ammonia? కాబట్టి స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్ క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో ద వెయిట్ ఆఫ్ NH3 is equal to 71.4 moles into 34 grams. ఓకేనా, అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే 714 34 4 4 జార్ 16 4 1 జార్ 4 5. సో 4 28. సో 3 4 12 3 1 3 4 3 21. సో 6 7 12 2 3 1 4 2. సో 242 7 6 వస్తుంది. ఓకేనా, ఇక్కడ పాయింట్ కదా ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ. ఓకేనా, సో 1 డిజిట్ తర్వాత అంటే 2427.6 గ్రామ్స్ వెయిట్ కాబట్టి గ్రామ్స్ ఇంత ప్రొడ్యూస్ అవుతాను. ఓకేనా,
సో దీన్ని ఇంకా షార్ట్ రాయాలంటే డెసిమల్ పాయింట్ షిఫ్ట్ చేసామనుకోండి, ఇక్కడ 1 2 3 అంటే రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 2.427, ఓకేనా, ఇంటూ ఇంకా ఇది కూడా నెంబర్ రాసినా కూడా ఇంటూ, సో 3 డిజిట్స్ కాబట్టి 10 క్యూబ్, ఓకేనా. సో దిస్ గ్రామ్ ఆఫ్ అమ్మోనియా విల్ బి ప్రొడ్యూసింగ్. ఓకే, ద క్వశ్చన్ 1 ఈజ్ సాల్వ్డ్. దీనికి ఇంకో క్వశ్చన్ కూడా ట్యాగ్ ఇచ్చారు. ఇంకో క్వశ్చన్ ఏమంటే, ద నెక్స్ట్ క్వశ్చన్ దీనికి విల్ ఎనీ one of the reactant unreacted, అంటే ఈ రెండిట్లో ఏదైనా రియాక్ట్ కాకుండా ఉందా? ఉంది కదా, అది సాల్వ్ చేసాం. సో ఎస్, అన్రియాక్టెడ్ ఉంది. వాట్ ఈస్ అన్రియాక్టెడ్ రియాక్టెంట్ హియర్? హైడ్రోజన్ ఈస్ అన్రియాక్టెడ్. హైడ్రోజన్ ఈస్ అన్రియాక్టెడ్. ఎంత అన్రియాక్టెడ్ గా ఉంది? సో అన్రియాక్టెడ్, ద number of moles of unreacted is equal to total ఎంత 500 moles వచ్చింది మైనస్, సో అప్పుడే చేసిన వాల్యూ నియర్ బై 214.2 ఉంది, ఓకేనా. సో ఎంత రియాక్ట్ కావాలో 500 దీంట్లో పోతే 285.8, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ how many number of moles of remains unreacted of hydrogen in the reaction? 285.8 moles of hydrogen remains unreacted. Okay, so I hope you understand this one. In the next class we are going to discuss about one more problem. Okay, thank you.